ప్రేక్షకులు నమస్కారం. నేను ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి కోసం పెద్దగా పరిచయం అవసరం లేదు. ఆయన ఆంధ్రాలోనే కాదు, ఇండియాలోనే చాలా సిన్సియర్ అండ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్. ఆయన ఎవరో కాదు, జేటీ లక్ష్మీనారాయణ గారు. సార్ నమస్తే సార్. జై భారత్. ఏం సార్ కొత్తగా అందరూ ఎవరికి నమస్తే చెప్పట్లేదంటే మీరు జై భారతి అంటున్నారంట? ఎస్, జై భారత్ అనాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ భారతదేశం గురించి ఆలోచించాలి, భారతదేశంలో జరుగుతున్న విషయాల గురించి ఆలోచించాలి. ఎందుకంటే ఎప్పుడైతే జై భారత్ అంటామో మన శరీరంలో ఒక రకమైన ఉత్సాహం పెరుగుతుంది. అంతే రసా, లేదా పార్టీ కూడా ప్రమోట్ అవుతుంది జనాల్లో కన్నా కావచ్చు. ఎందుకంటే మా పార్టీ పేరే జై భారత్. సో జై భారత్ అన్నది అందరూ ఇంతకుముందు జై హింద్ అనేవాడు. ఈ స్వాతంత్ర సంగ్రామం అప్పుడు ఒకరికొకరు గ్రీట్ చేసుకుంటే జై హింద్ అన్నప్పుడు ఆ పేట్రియాటిజం, దేశభక్తి అన్నది. స్పెసిఫిక్ రీజన్ ఉందా సార్ జై భారత్ అని పెట్టడానికి? ఏదైనా రీజన్ ఉందా? జై భారత్ పార్టీ అన్నది ఇంతకుముందు 2017వ సంవత్సరంలో చిన్నయ్య దొర గారని ఆయన నర్సీపట్నానికి చెందిన వ్యక్తి, ఆయన మొదలుపెట్టిన పార్టీ. ఆ తర్వాత 2019వ సంవత్సరంలో ఒక సీట్లో ఆయన కంటెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆ పార్టీని ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా ఆయన కోరడం జరిగింది. ఆ తర్వాత పార్టీ కూడా చక్కగా పేరుంది. సో దాంతో ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, ప్రజల్లో ఆ విధమైన భావనలు తీసుకురావడం కూడా బాగుంటుందని చెప్పే ఉద్దేశంలో ఈ పార్టీని కంటిన్యూ చేశాం. మిమ్మల్ని చూస్తే చాలామంది మరొక కేజ్రీవాల్ అవుతారని చాలామంది అనుకుంటున్నారు. ఇప్పటికీ చాలామంది నమ్మకం ఉంది సార్. వాళ్ళ నమ్మకాన్ని నిజంగా మీరు ఏదో రోజు ప్రూవ్ చేస్తారా? ప్రజలను అసెంబ్లీకి పంపించడం, ప్రజల గొంతులు అసెంబ్లీకి వినిపించడం అన్నదే కేజ్రీవాల్ తత్వం అయితే నేను కూడా ఆ విధంగా ఖచ్చితంగా ప్రజల యొక్క అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిజం చేయడానికి 100% నా ప్రయత్నం చేస్తాను. ఆ ప్రయత్నమే ప్రస్తుతం జరుగుతుంది. సార్ మిమ్మల్ని చూస్తే నాకు కొంచెం పవన్ కళ్యాణ్ సిమిలారిటీస్ కనిపిస్తాయి సార్. ఎందుకు అనుకున్నారు అంటే నాట్ ఓన్లీ అంటే మీరు అక్కడి నుంచి వచ్చారు, నేను దానికోసం అనట్లేదు. ఆయనకి విపరీతమైన ఫాలోయింగ్ సార్, మీకు విపరీతమైన ఫాలోయింగ్. ఎందుకంటే నేను నిన్నగాక మొన్న ఒక ఫంక్షన్లో చూసా, కేవలం మీరు స్టేజ్ నుంచి కారు దగ్గరికి వెళ్ళడం 45 నిమిషాలు పట్టింది. అంతమంది మీ వెనకాతల ఫోటోలు దిగడం కోసం కానీ, మీతో మాట్లాడడం కోసం కానీ ఓట్లు వేసేటప్పుడు మాత్రం మీకెయ్యరు. ఎందుకంటారు సార్? ఎక్కడ వస్తుంది ఆ గ్యాప్? ప్రజలు ఓన్లీ మీతో ఫోటో దిగడానికి, మీతో సెల్ఫీలు దిగడానికే మీరు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఉన్నారా? ఓట్లు వేయడానికి మీరు అవసరం లేదా వాళ్ళకి? మన భావాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడం చాలా అవసరం. ముఖ్యంగా మేము అంటున్నది ఏంటంటే, ప్రస్తుతం ఎన్నికైతున్న వాళ్ళందరూ కూడా ఓటు వేయకుండా ఎవరైతే ఇంట్లో కూర్చుంటారో వాళ్ళే ఎన్నికవుతున్నారు, ఓట్లు వేసే వాళ్ళ వల్ల కాదు. అందువల్ల ఈసారి మా నినాదం ఏంటంటే, ఓటు వేయడం మన బాధ్యత. ప్రతి ఒక్కరూ ఓటు వేద్దాం, పోలింగ్ రోజున బయటకు వచ్చి మన ఓటు హక్కును వినియోగించుకుందామని ప్రధానంగా చెబుతున్నాం. ఎందుకంటే ప్రజల్లో చైతన్యం కలిగజేయడం అన్నది రాజకీయ పార్టీల యొక్క ప్రధానమైన ఉద్దేశం కావాలి. కానీ రాజకీయ పార్టీలు, మెజారిటీ పార్టీలు ఈ మధ్య ఓటు బ్యాంకు రాజకీయాలతో వాళ్లకున్న చిన్నపాటి ఓటు బ్యాంకును అది కనుక పదిలంగా మనం చేసుకోగలిగితే దాని ద్వారా మనం ఎన్నికవుతామన్నది వాళ్ళలో ఉన్న భావన. కాబట్టి ఆ ఓటు బ్యాంకు పదిలపరుచుకోవడానికి వాళ్ళు అనేకమైన మార్గాలను ఎన్నుకుంటున్నారు. సో జై భారత్ నేషనల్ పార్టీ అలా కాకుండా సిద్ధాంతాలను, జై భారత్ నేషనల్ పార్టీ యొక్క మేనిఫెస్టోను ప్రజల వద్దకు తీసుకువెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి, ఈ పార్టీ కనుక మీరు ఎన్నుకుంటే మీ గొంతులు వినపడతాయి అన్న ఒక భావం వాళ్ళలో తీసుకొచ్చి ముందుకు వెళదామన్నది మా ఆకాంక్ష. ఎలక్షన్లు అనేవి జరుగుతుంటాయి ప్రతి 5 సంవత్సరాలకి, కానీ ప్రజల్లో రాజకీయ పార్టీ తర్వాత దాని సిద్ధాంతాలు వీటిని ప్రబలంగా తీసుకువెళ్ళడం అన్నది మా ఉద్దేశం. కాబట్టి ఆ విధంగా మీరు అంటున్న విషయాలు ఏవైతే ఉన్నాయో తప్పు అని చెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అన్ని నియోజకవర్గాల్లోనూ మా అభ్యర్థులు ఎవరైతే వారు నిలబడి ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలను కన్విన్స్ చేస్తాం. ఎందుకంటే ప్రజల ముందు విషయాలు ఉంచడం చాలా అవసరం. కానీ అన్ని పార్టీలు ఏం చేస్తాయంటే ప్రజల యొక్క భావోద్వేగాలను రెచ్చగొడుతుంటాయి, తిట్టుకుంటూ ఉంటారు ఒకరికొకరు. కానీ జై భారత్ నేషనల్ పార్టీ ఒకరిని తిట్టుకుంటూ ఒకరిని తగ్గిస్తూ చేయడం కాదు, విషయాల గురించి మాట్లాడాలి. ప్రత్యేక హోదా గురించి ప్రతి పార్టీ మాట్లాడాలి, విభజన హామీల గురించి మాట్లాడాలి, స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడాలి, రైల్వే జోన్ గురించి మాట్లాడాలి, పోలవరం గురించి మాట్లాడాలి. కాబట్టి ప్రజలు రాజకీయ నాయకులని విషయాల మీద మాట్లాడే దిశగా వాళ్ళ ఆలోచన వెళ్తే మాలాంటి పార్టీలు ముందుకు వెళ్తాయి. ఎందుకు సార్ అంటే రాజకీయాలు ఒక్కటే మార్గమా ప్రజల సేవ చేయడానికి? చాలామంది రాజకీయాల్లో లేకుండా సేవ చేస్తున్నారు. అలా మీరు ఎందుకు చేయకూడదు? ఎందుకు రాజకీయాలే ఎందుకున్నారు? నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నప్పుడు నేను ఎప్పుడు రాజకీయాల్లోకి రావాలని నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోలేదు. వాలంటీర్ రిటైర్మెంట్ 2018లో తీసుకున్న తర్వాత మొత్తం రాష్ట్రం అంతా తిరిగాను. నేను 8 నెలలు ప్రజల్లోకి వెళ్ళాను, రైతులతో తిరిగాను, మహిళా సాధికారత గురించి వాళ్ళతో మాట్లాడాను, అనేక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ గురించి తిరిగాం. తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత తేలింది ఏంటంటే, ప్రజాస్వామ్యంలో అన్నది ఒక రాజకీయ పార్టీ ప్రజాస్వామ్యం కనుక
మనకు రాజ్యాధికారం ఉంటే అనేక పనులు చేయొచ్చు అని. ఎన్జిఓలు చాలామంది పనిచేస్తున్నారు. మాకు కూడా ఒక ఎన్జిఓ ఉంది, జాయిన్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్. దాని ద్వారా కూడా అనేక పనులు చేస్తున్నాం. కానీ దాని పరిధి చాలా తక్కువగా ఉంటుంది. విస్తృతమైన పరిధిలో గనక మనం పని చేయాలంటే, అంటే నేను ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నది ఒక పెద్ద ఎన్జిఓ అనుకుంటాను నేను. ఆ విధంగా పనిచేయాలి. స్వార్థం తీసేసి గనక మనం పనిచేయగలిగితే ఈ ఎన్జిఓల అవసరం కూడా ఉండదు. సో ఆ విధంగా మనం చేయాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా అదే అన్నారు. ప్రజల యొక్క శ్రేయస్సు, ప్రజలు బాగా ఉండాలి, వాళ్ళ గొంతులు వినపడాలంటే అది కేవలం రాజ్యాధికారంతో మాత్రమే సాధ్యమవుతుంది, ప్రజాస్వామ్యం ఆ విషయంతో అప్పటి నుంచి ఇక రాజకీయాలన్నది ఒక మాధ్యమం అన్న దాంట్లో నమ్ముకొని ఆ తర్వాత నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. సార్ ఇప్పుడు రాజకీయాలు చూస్తే కులం, మతం, డబ్బు, మీరు చూస్తే సిద్ధాంతాలు అంటున్నారు. ఎందుకు సార్ జనాలు మీరు నమ్మాలి? ఎందుకు ఓటేయాలి మీకు అసలు? ఇప్పుడు జనాలంతా కలుషితం అయిపోయారు. మీరు వెళ్ళి మంచి చెప్తే వాళ్ళకి ఎక్కుతుందా సార్? ఎందుకు మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు? ఎవరు చెప్పలేదా మీకు? జనాలు కలుషితమై అంటే నేను నమ్మను. జనాలను కలుషితం చేయబడ్డారు. అది వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం. ఎప్పుడైనా కలుషితం చేయబడ్డారు కాబట్టి ఆ కలుషితాన్ని నుంచి బయటికి తీసుకురావడం సులభం అవుతుంది. కాబట్టి ఒరిజినల్గా వాళ్ళు ఏమీ ఆ విధంగా కాదు, ఈ విధంగా వాళ్ళు నూరిపోయడం వల్ల ఆ విధంగా తయారయ్యారు. కాబట్టి దాన్ని ప్రాసెస్ మేము చేస్తాం. వాళ్ళ నుంచి సిద్ధాంతాలు తీసుకువెళ్ళి వాళ్ళలో అనేక విషయాలు చెప్పి, మరి 10 సంవత్సరాలు మన రాష్ట్రంలో 2 పార్టీలు పాలించాయి. మరి ఏమైంది రాష్ట్రం? ఈరోజు ఆల్మోస్ట్ 12-13 లక్షల కోట్ల అప్పుతో ఉంది. ప్రత్యేక హోదా సాధించామా? లేదు. విభజన హామీలు తీసుకొచ్చామా? లేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగిపోతుంది. రైల్వే జోన్ ఈ విధంగా పోలవరం పూర్తి చేయలేదు. ఈ అన్నిటి విషయాల గురించి మాట్లాడాలి. ఎందుకంటే మిగతా పార్టీలు ఏవి మాట్లాడట్లేదు. ఎందుకంటే వాళ్ళు దాంట్లో ఈ విధంగా జరగకపోవడంలో వాళ్ళ సక్రియ సహభాగం ఉంది అందరితో. కాబట్టి వీరు ఆ విషయాలు వదిలేసి మిగతా విషయాలు కలుషితం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ కలుషితం నుంచి మనం బయటికి తీసుకురావాల్సిన మన బాధ్యత మన మీద ఉందని చెప్పేసి, మాకెందుకు మేము పదవుల్లో కూర్చోవాలి అని ఆ విధంగా మేము మాట్లాడలేదు. ప్రజలు తెలుసుకోవాలి విషయాలు, తెలుసుకుని వాళ్ళ ఓటు ఏదైతే ఉందో దాన్ని చక్కగా వాళ్ళు వినియోగించుకోవాలన్నది మా భావన. ఇప్పుడు పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులు చెప్తేనే వినట్లేదు, అన్నదమ్ములు చెప్తేనే వినట్లేదు. అలాంటిది మీరు చెప్తే వింటారా? వింటారు అంటే చెప్పేవాడి మీద ఆధారపడి, మనం చేస్తాము అన్న భరోసా వీళ్ళ మీద ఉంటే అటువంటి మాటలు వింటారు వాళ్ళు. నాకు మనసులో చేయాలని లేకుండా కేవలం నోటితో మాట్లాడితే వాటిని ఎవరు నమ్మరు. చేస్తాము అన్న భరోసా కనుక వాళ్ళలో ఇవ్వగలిగితే ఖచ్చితంగా ప్రజలు వింటారన్న. ఎందుకంటే చాలా ఉదాహరణలు మీరే అన్నారు కేజ్రీవాల్ గురించి. ఆయన చెప్పారు, ఆయన కూడా ఇదే రాజకీయ రంగం నుంచి బయటకు వచ్చారు. ఆయన ఆ విధంగా ప్రజల్లో భరోసా కల్పించారు. కాబట్టి ప్రజలలో మనం భరోసా కల్పించగలము, ఈ వ్యక్తులు చెబితే చేస్తారన్న భావన వాళ్ళలో ఉంటే ఆ విధంగా వాళ్ళ ద్వారా మనం ముందుకు తీసుకెళ్ళడం సులభం అవుతుందని మేము నమ్ముతాం. జనసేన పార్టీ వీడినప్పుడు మీరు చెప్పే రీజన్ చాలా మంది జీర్ణించుకోలేకపోయారు సార్. అంటే నిజం చెప్పండి, ఆ రోజు నిజంగా అదే రీజన్తో బయటకు వచ్చారా, లేకపోతే ఇందులో మీ లాభం ఏదన్నా చూసుకొని బయటకు వచ్చారా? నేను ఎప్పుడు కూడా మాట మార్చే మనిషిని కాదు. నేను ఆ రోజు అదే మాట చెప్పాను, ఈ రోజు ఇదే మాట చెప్పాను. రాజకీయాలు అన్నవి ఎప్పుడూ కూడా ఫుల్ టైం పాలిటిక్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా మిగతా రాజకీయ పక్షాలు చూడండి, ఎప్పుడు ఫుల్ టైం ఉంటారు. కాబట్టి రాజకీయంగా మనం ఎదగాలంటే మనం ఫుల్ టైం ఉండాలి. కాబట్టి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే వారు సినిమాల్లోకి వెళతాను అని చెప్పారో అప్పుడు ఈ విధంగా ఫుల్ టైం జరగదేమో అన్న భావన నాలో ఉంది. అప్పుడు ఆ విధంగా నేను బయటికి రావడం జరిగింది. అది అప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను అదే విషయం. చాలామంది మీకోసం మాట్లాడుకుంటే పదే మాట్లాడే మాట, జేడీ గారు తప్పు చేశారు జనసేన పార్టీ వీడి. ఈ రోజుగా ఉంటుంటే నెంబర్ 2 పొజిషన్లో ఉండేవారు జనసేన పార్టీలో, ఒక కీ రోల్ పోషించబోయేవారు అని చెప్పేసి చాలా మంది మాట్లాడతారు. మీ దగ్గరకు వచ్చిందా సార్ ఆ విషయం? మీరు ఎవరైనా ఎప్పుడైనా మీరు చాలా మంది మాట్లాడుతుంటారు, అది వేరే, మాట్లాడడం వేరే విషయం. ఎందుకంటే ఏవైనా కూడా, ఏ పార్టీ అయినా కూడా ప్రజలు బాగుండాలన్న దిశలో వెళ్తున్నప్పుడు నా ప్రయత్నం నేను చేస్తున్నాను, వారి ప్రయత్నం వారు చేస్తున్నారు. చూద్దాం, అందరం కలిసి ప్రజలు బాగుంటే చాలు కదా, అది మనకు కావాల్సిన విషయం. సార్ మీరు పార్టీ పెట్టడం వెనక ఏదన్నా అదృష్ట శక్తులు ఉన్నాయంటే ఏం చెప్తారు? ఏమీ లేవు అదృష్ట శక్తులు, సమాధానం అసలు ప్రశ్నే లేదు. అదృష్ట శక్తులే లేవు. మేము ఒక కొత్త విషయాలను ప్రజల్లోకి తీసుకెళదాం అనుకున్నాం. సో ఆ విధంగా మేము 2-3 కలిసి కూర్చొని, ముఖ్యంగా ప్రజలు అడిగారు మమ్మల్ని, సార్ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా 2 పార్టీలు మాత్రమే ఉన్నాయి ఈ రాష్ట్రంలో, 2 కుటుంబాలు 4 పార్టీలు, మరి వీళ్ళేనా ప్రజలు ఎప్పుడు పీఠం మీద కూర్చోవలసిన అవసరం లేదా? కాబట్టి మీలాంటి వాళ్ళు రావాలి,
ఈ విధమైన పార్టీతో రావాలన్నప్పుడే, అందుకనే అంటాం మా పార్టీ ప్రజల్లోంచి పుట్టిందని. మేము పెట్టిన పార్టీ కాదు, ఇది ప్రజల్లోంచి పుట్టిన పార్టీ, వాళ్ళ ఆకాంక్షల నుంచి పుట్టిన పార్టీ ఇది. కాబట్టి అదృశ్య శక్తులు లేవు, ఏ శక్తులు లేవు, ప్రజాశక్తి ఉంది మా వెనకాల, ప్రజలు మాతో ఉన్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి లాభం చేకూర్చడానికి మాత్రమే పార్టీ పెట్టారని ఒక వర్గం వాదన. ఎందుకంటే ఎడ్యుకేటెడ్స్ ఓటు కానివ్వండి, కొంతమంది ఫాలోవర్స్ ఓటు, న్యూట్రల్ ఓట్స్ అన్ని మీ వైపు తిప్పుకుంటే ఆటోమేటిక్గా టీడీపీ జనసేన వీక్ అవుతుంది కాబట్టి అది వైసీపీకి ప్లస్ చేయడానికి మాత్రమే పార్టీ పెట్టారు, అందుకే యాక్టివేట్ అయ్యారు అనేది ఒక వాదన. ఒప్పుకుంటారు అది? 100% ఒప్పుకుంది. అందులో తథ్యం లేనప్పుడు ఎందుకు ఒప్పుకోవాలి? అంటే ఎక్కడో భయం మొదలైందనమాట. జయభారత్ నేషనల్ పార్టీ రావడం వల్ల ఎవరిలో భయం మొదలైంది. కాబట్టి ఇటువంటి మార్గాలన్నీ, ఇటువంటి విషయాలన్నీ వాళ్ళు చెబుతుంటారు. కానీ మేము బేసిక్గా వచ్చింది ఎవరి సపోర్టు కాదు, ఎవరి ఓట్లు కాదు, ఎవరిని సపోర్టు చేయడం కాదు, ప్రజలను సపోర్ట్ చేసి ప్రజల జీవితాలు బాగుంటాయన్న, బాగుపరచడానికి మేము చేస్తున్న ఈ చిన్న ప్రయత్నం ఇది. ఎందుకంటే సార్, గతంలో మీరు 2-3 సార్లు స్టేట్ గవర్నమెంట్ పొగుడుతూ కూడా కొన్ని మాట్లాడటం, ఆ అంశానికి బలం చేకూర్చిందని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. కాదంటారా? అప్పట్లో మీరు నాడు నేడు ఈ రోజు చెప్తాను, నాడు నేడు మంచి కార్యక్రమం అని ఈ రోజు చెప్తాను. నాకెందుకు? నాడు నేడు మంచి కార్యక్రమం, స్కూల్స్ బాగుపడ్డాయి, నేను చదివిన స్కూల్ బాగుపడింది, ఈ రోజు చెప్పగలను నేను. ఆ ధైర్యం ఉంది అదేంటి. రోడ్లు దారుణంగా ఉన్నాయి రాష్ట్రంలో, అది కూడా చెబుతాను నేను. అమ్మఒడి ఎందుకు ఇస్తున్నారు అని అడుగుతున్నాను ప్రభుత్వాన్ని. పోలవరం ఎందుకు పూర్తి చేయలేదని అడుగుతున్నాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంటే మీరేం చేశారని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ప్రత్యేక హోదా గురించి మీరేం చేశారని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఎప్పుడైనా కూడా రాజకీయ లాభం కోసం ఎప్పుడు మాట్లాడకూడదు. మనం ఎప్పుడు కూడా రాజనీతిజ్ఞతను గురించి మాట్లాడాలి. ఏదైనా మంచి జరుగుతుంటే మనదేం చెప్పండి. ఇప్పుడు ఎలాగైపోయిందంటే మన దుస్థితి ఏంటంటే, మన రాష్ట్రానిది ఏదైనా మంచి జరుగుతుంటే మంచి అని చెప్పడానికి నేను అపోజిషన్లో ఉన్నాను కాబట్టి నేను చెప్పను అని ఆ విధంగా ఉన్నారు. అదే చూసుకుంటే మరి ఎందుకు ప్రతిపక్షాలు అధికార పక్షం కలిసి ప్రత్యేక హోదా తీసుకురాలేకపోతున్నారు? క్రెడిట్ ఎవరికి వెళ్ళిపోతుందన్న బాధలు వీళ్ళలో. అందువల్ల విషయం మంచి జరుగుతుంటే, పలాసలో రీసెర్చ్ సెంటర్ మొదలు పెట్టారు కిడ్నీ. ఎందుకంటే ఉద్దానం ప్రాంతంలో నేను ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని పనిచేస్తున్నాను. అక్కడ కావాల్సింది 200 పడకల ఆసుపత్రి, ఒక కిడ్నీ రీసెర్చ్ సెంటర్. అక్కడ చూడడానికి వెళ్ళాను. ఆ రోజు ప్రభుత్వం బాగా చేస్తుంది అన్నాను. మంచి జరిగితే మంచి అని చెప్పాలి, మంచి లేనప్పుడు ఇన్ని అప్పుల్లో ప్రభుత్వం ఎందుకు ముంచేసింది ప్రజల్ని? మరి ఇది కూడా మాట్లాడుతున్నాం మేము. కానీ ఏం కనిపిస్తుందంటే, మనకు ఏం కావాలో అది మాత్రమే తీసుకొని ఆ విధంగా అన్వయించడం అన్నది తప్పు. ఈ రోజు కూడా చెప్తాను, నాడు నేడు మంచి కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే కొన్ని నిర్ణయాలు బాగున్నాయి కానీ కొన్ని బాగాలేదంటారు, అంతేనా? అంతే కదా. డెఫినెట్గా మంచి నిర్ణయాలు తీసుకుంటే మంచి అని చెప్పండి. ఈ రోజు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి డబ్బులు ప్రతి శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ ఇండియా నుంచి వచ్చి తీసుకురావడం ఏంటి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఎంత ఖర్చు పెడుతున్నారు? మీ బడ్జెట్లో 2,59,000 కోట్లు ఉంటే అందులో కేవలం 10%, 13% క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి మీరు ఖర్చు పెట్టి రాష్ట్రం ఎలా బాగుపడుతుంది చెప్పండి? డిఎస్సి ఇవ్వలేకపోతున్నారు, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేకపోతున్నారు. ఈ విధంగా మీరు చేసుకుంటూ వెళుతుంటే ఎక్కడైతే తప్పు జరుగుతుందో అక్కడ తప్పు చెప్పాలి, సరిగా లేదని చెప్పాలి. బాగు జరుగుతున్నప్పుడు బాగని చెప్పండి. ఇదేదో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి ఎక్కడ తప్పులు చెప్తున్నారో చెప్పితే మీలాంటి మేధావులు ఖచ్చితంగా ఆయన కరెక్ట్ చేసుకుంటే మన రాష్ట్రానికి వేరే పార్టీ అవసరం ఉండేది కాదు కదా సార్. మొన్న వెళ్తే మమ్మల్ని అరెస్ట్ చేశారు. మొన్న ఈ విషయాలు చెప్పడానికే తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళాం మేము. విభజన హామీలు, ప్రత్యేక హోదా మీరు ఏం చేస్తున్నారని చెప్పడానికి వెళ్తే పోలీసులు అరెస్ట్ చేసి మమ్మల్ని మంగళగిరి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ప్రయత్నం చేస్తున్నాం. మీమ్స్ చూసారా సార్ మీ మీద? మీరు ఎవరినైతే అరెస్ట్ చేశారో అదే వ్యక్తి మిమ్మల్ని అరెస్ట్ చేశారంటూ కూడా, అదే వ్యక్తి అరెస్ట్ చేయించాడంటూ కూడా కొన్ని మీమ్స్ మీ మీద బాగా ట్రోల్ అయ్యాయి, బాగా వైరల్ అయ్యాయి. మీమ్స్, ట్రోల్స్ చూసుకుంటుంటే మనం పని చేయలేం. నేను ట్రోల్స్, మీమ్స్ ఎప్పుడు చూడను. ఎందుకంటే మనం ప్రజల కోసం పనిచేస్తున్నాం కాబట్టి కొన్ని శక్తులు మన మీద మీమ్సో ట్రోల్సో చేస్తూనే ఉంటాయి. వాటిని చూసి ప్రభావితం అవ్వడానికి సమయం నా దగ్గర లేదు. ఆ రోజు ఖచ్చితంగా వెళ్ళాము ఆయన దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి, అన్ని పార్టీలు కలిసి కూర్చుందామని చెప్పడానికి వెళ్ళాము. అంటే మీరు కలడం కరెక్టే కానీ కలిసే విధానం అంటే ఒకటి ఉంటుంది. అపాయింట్మెంట్ తీసుకుని డైరెక్ట్గా వెళ్ళి రికార్డుతో మాట్లాడితే, ఎందుకంటే మీకు అపాయింట్మెంట్ అడిగాం మేము. మీరు 29 లోపల ఇవన్నీ కూడా పూర్తి చేయాలని మేము చెప్పాం, అంతకుముందే ప్రకటించాం. 29 చేయకుంటే అల్లూరి సీతారామరాజు ఏ విధంగా నేను ఆ పోలీస్ స్టేషన్ అటాక్ చేస్తున్నానని చెప్పి వెళ్ళాం మేము దొంగసాటుగా వెళ్ళలే. మార్చి 1న మేము వస్తాము, మీ ప్యాలెస్ను ముట్టడిస్తామని చెప్పి మేము వెళ్ళాం. మేము చెప్పకుండా వెళ్ళలేదు. కానీ ఒక చీఫ్ మినిస్టర్గా ఆయన మమ్మల్ని రిసీవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఎవరో వస్తున్నారు, వీళ్ళు చెప్పడానికి వస్తున్నారు, మాట్లాడదాం, వాళ్ళలో ఏం మాట్లాడతారు అని చెప్పడానికి సమాధానాలు వాళ్ళ దగ్గర లేదు. కాబట్టి మనిషినే అక్కడికి పర్మిషన్ ఇవ్వకుంటేనే బెటర్ కదా అన్న ఉద్దేశంతో ఆ రోజు మమ్మల్ని అదుపులోకి తీసుకున్నారు. ఇది కాదు, ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే ప్రధానమైన ప్రజాసేవకుడు.
ప్రజలు పాలకులు, ఆ విధమైన భావం ఉండాలి. కానీ ఇప్పుడు ప్రజాసేవకుల్లో వాళ్ళు పాలకులు అంటున్నారు, ప్రజలు సేవకులుగా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. ఈ విధానం మారాలి. ప్రజలు పాలకులు అని మనం చూపించగలగాలన్నమాట. అది నిజమైన ప్రజాస్వామ్యం. నిజమైన ప్రజాస్వామ్యం ఇంతవరకు మనం చూడలేదు సరిగా. నిజమైన ప్రజాస్వామ్యం అంటే ఎలా ఉంటుందో చూపించడమే జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం. సార్, సమస్యలు పోరాటాలు ఇవన్నీ ఓకే, ఇంత మేధావైన మీరు కేఏ పాల్తో కలాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయన పక్కన కూర్చుని మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అక్కడ మీ క్రెడిబిలిటీ తగ్గదని ఆ రోజు మీరు భావించలేదా? ఎందుకంటే చాలా వరకు ఆయన రాజకీయాలు అందరూ కామెడీ పీస్లానే చూస్తారు. మీరు వచ్చి ఒక సీరియస్ రాజకీయ నాయకుల ముందుకెళ్దాం అనుకుంటున్నారు. మీరు ఎందుకు కలాలనిపించింది మీ ఇద్దరికి? ఎవరైతే స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేస్తారో, స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడతారో వాళ్ళందరితో కలిసి పోరాటం చేస్తామని నేను ఎప్పుడో చెప్పాను. ఆ పర్టికులర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో స్టీల్ ప్లాంట్ గురించి కేఏ పాల్ గారు, నేను కూడా ప్రయత్నం చేస్తాను, అందరం కలిసి వెళదామన్నారు. నన్ను కూడా ఆహ్వానించారు, నేను వెళ్ళాను. ఆయన ఉద్దేశం ఏంటి? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదు, స్టీల్ ప్లాంట్కి ఫండ్స్ తీసుకురావాలి మనం. సో ఆ విధంగా ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం కూడా ఆ ప్రయత్నంలోకి వెళ్ళాలి. ఎందుకంటే మన భావాలు వారి భావాలు ఒకటే కాబట్టి ఆ విశేషమైన పర్టికులర్ ఇష్యూ గురించి ఆయనతో పాటు నేను వెళ్ళాను. అందులో ఏముంది? ఆయన కూడా ఒకప్పుడు ఏ విధంగా ప్రపంచాన్ని ఏలారో మీకు తెలియాలి. ఎందుకంటే ఆ సమయంలో ఎంతో మంది లీడర్స్. సాఫ్ట్ కార్నర్ అంటే మన తెలుగువాడు మొత్తం ప్రపంచంలో ఈ విధంగా ప్రపంచ నాయకులు కూడా ఎదురు చూసే విధంగా ఉన్నారంటే మనం అందరం కూడా గర్వపడాలి. దాని గురించి తప్పేముందండి దాంట్లో? మనలో ఉన్న వ్యక్తి, మన తెలుగువారు ఆ విధంగా ప్రపంచాన్ని ప్రభావితం చేశారంటే మనం అందరం కూడా గర్వంగా ఫీల్ అవ్వాలి. సో అటువంటి వ్యక్తి వచ్చి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ గురించి నేను చేస్తాను, అక్కడ నుంచి ఫండ్స్ తీసుకొస్తానంటే మనం అందరం కలిసి వెళ్ళాలి. మనకు ఉద్దేశం ఏంటి? అక్కడ వ్యక్తి ఎవరో ముఖ్యం కాదు, వ్యక్తి యొక్క ఉద్దేశాలు ఏంటి అన్నవి ముఖ్యం. కానీ మనం ఏం చేస్తున్నాం? ఎప్పుడు కూడా వ్యక్తుల్ని వ్యక్తుల్లాగా చూస్తూ వారిని ఆ విధంగా కించపరుస్తూ చేసే స్వభావాన్ని దాని నుంచి మనం బయటికి తీసుకురాగలగాలి. కాబట్టి ఆ రోజు కేఏ పాల్ గారి దగ్గరికి నేను వెళ్ళాను. వారు పిలిచారు, స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడాం, మేము మా కృషి మేము చేస్తామని చెప్పాం. అందులో తప్పేముందో నాకు అర్థం కావట్లేదు. సార్, ఈరోజు పోలవరం సెంట్రల్ గవర్నమెంట్ కట్టాల్సిన ప్రాజెక్టు, ప్రత్యేక హోదా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సింది, స్టీల్ ప్లాంట్ ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రైవేటైజేషన్ చేస్తుంది. ఇవన్నీ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. మీరు స్టేట్ గవర్నమెంట్ మీద పోరాడితే ఏమొస్తుంది సార్? మీరు వెళ్ళి కూర్చొని ధర్నా చేయాల్సింది ఢిల్లీలో, మీరు ప్రెజర్ పెట్టాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ మీద. స్టేట్ గవర్నమెంట్తో కలిసి మీరు వెళ్ళాలి తప్ప మీరు సింగిల్గా వెళ్తే. అందుకనే కదా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళింది, అందరం కలిసి వెళ్దామని. ఆ రోజు చెప్పడానికి వెళ్ళింది, అందరం కలిసి వెళదామని చెప్పాను. నేనేం మిమ్మల్ని వెళ్ళమని చెప్పలేదు. ఆయన అన్ని పార్టీలను పిలవండి, అందరం కలిసి ప్రధానమంత్రి ఇంటి ముందు టెంట్ వేసుకొని కూర్చుందాం మనం. ఈ నియమాలు, పోలవరం కేంద్రం కడతానంటే గత ప్రభుత్వం మేమే కడతామని ముందుకు వచ్చారుగా, మరి వీళ్ళు అడగాలి. ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజ్ కావాలని వీళ్ళే అడిగారుగా. మరి ఆ విధంగా చూసుకుంటే మరి అనేక సందర్భాల్లో మనకు అవకాశం వచ్చినా కూడా ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారు. దానికి వీళ్ళు కూడా కారణం. కాబట్టి ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ ఏ విధంగా కారణమో ఇక్కడున్న రెండు పార్టీలు కూడా కారణం. అందుకనే ముఖ్యమంత్రి గారిని మేము ఏది మూడో పార్టీని వదిలేసారేమి? ఏదది? జనసేన కూడా. ఎందుకంటే వారు అధికారంలో లేరు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వారు మద్దతు ఇచ్చారు కానీ వారితో పాటు సీట్లు ఏం పంచుకోవాలి లాస్ట్ టైంలో. కానీ వారు కూడా అన్నారు, బీజేపీతో కలిసే ఉన్నారు కదా సార్. అదే వారు అప్పుడు అన్నారు, మాకు తీసుకొస్తాం, ప్రత్యేక హోదా తీసుకొస్తాం, కారం పూసుకోవాలి, ఇవన్నీ కూడా వారు మాట్లాడారు. సాఫ్ట్ కార్నర్ ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం జనసేన కలిసి ఉంది కాబట్టి ఒక గ్రూప్ గా మేము ట్రీట్ చేస్తున్నాం వాళ్ళని. అంటే ఇప్పుడు రెండు పార్టీలో చూడట్లేదు మీరు? ఏది? టీడీపీ కలిసే ఉన్నారుగా, వారు మద్దతు ప్రకటించుకున్నారుగా. ఒకరొకరు సీట్ల సర్దుబాటు కూడా అయింది, 24 సీట్లు వాళ్ళకి ఇస్తామన్నారు. సో ఆ విధంగా ఆ రెండు ఒక కూటమిగా పనిచేస్తాయి. సో అప్పుడు కూటమిగానే ఉండేది, ఇప్పుడు కూటమిగానే ఉంది. మీకు రాలేదా సార్ పిలుపు? ఏది? ఈ రెండు కూటమిలో మీకు పిలుపు రాలేదు? ఏమి పిలుపులు లేవు. ఆ పిలుపుల గురించి మేము ఎదురు చూడడం లేదు. ప్రజల కోసం ఆలోచిస్తారా? ఆలోచించు. ఇందులో పొత్తులు పెట్టుకునే ప్రశ్నే లేదు. మా పార్టీ 7 పార్టీలు, చిన్న చిన్న పార్టీలు కలిసి మేము ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అని ఒకటి మొన్న డిక్లేర్ చేసి, చిన్న చిన్న పార్టీలు మేమంతా కలిసి. కాబట్టి అన్ని కలిసి వెళదాం ముందుకు అన్నది. ఎందుకంటే ఈ రెండు పార్టీలు చూసాం ఏం చేసాయి. గత 10 సంవత్సరాలుగా రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉండడానికి ప్రధాన కారణమైన ఈ పార్టీలు, తరువాత పైనున్న బీజేపీతో వీళ్ళు కుమ్మక్కవుతూ ఇప్పుడు కూడా ఇన్ని పనులు చేయని బీజేపీతో మళ్ళా ఇప్పుడు పొత్తులు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే వాళ్ళకి ఏంటంటే రాజకీయ ప్రాధాన్యత, రాజకీయ సౌలభ్యం ముఖ్యంగానే రాష్ట్రం ఏమైనా పర్వాలేదన్న కాన్సెప్ట్ మీరు చూసుకోవచ్చు. సో ఆ విధమైన పార్టీలతో పొట్టు పెట్టుకునే ప్రశ్నే లేదు. మేము చిన్న చిన్న పార్టీలు కలిసి ముందుకు వెళుతున్నాం సార్. ముఖ్యంగా సిద్ధం అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ ఇంకొక 1 వీక్లో నోటిఫికేషన్ కూడా రాబోతుంది. ఎలా ఉంది సార్? ఎందుకంటే పార్టీ అభ్యర్థుల్ని ఎన్నుకోవడం పెద్ద టాస్క్. ఎలా ఉంది మీకు? ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి? ఫిల్టర్ చేస్తున్నారా?
మా దగ్గర అప్లికేషన్లు వస్తున్నాయి, ఇప్పటికీ రోజు అదే ఫోన్లు వస్తాయి నాకు. ఫోన్లు వచ్చి సార్ మేము ఇక్కడి నుంచి కంటెస్ట్ చేస్తాం. మేము అడుగుతున్నాం, మీరు ఇంతవరకు ప్రజల కోసం ఏం చేశారో ఒకసారి తెలియజేయండి. మిగతా పార్టీలు ఏంటి, మీ దగ్గర డబ్బు ఎంత ఉందని అడుగుతున్నా. నెక్స్ట్ అదే అడగబోతున్నారు. ఎస్, జరుగుతున్నది అదే కదా. వాళ్ళు మనుషులు ఎవరో అడగట్లేదు, ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేస్తున్నారు, పైన బయట దేశాల నుంచి కూడా తీసుకొస్తున్నారు చాలా మంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది. అంటే ఈ ప్రజాస్వామ్యాన్ని డబ్బు రాజకీయాలుగా చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని డబ్బు స్వామ్యంగా తయారు చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ పాలిటిక్స్ అయిపోయాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు 40 కోట్లు పెడితే గానీ ఎమ్మెల్యే అవ్వలేకపోతున్నారన్న ఒక భావన ప్రజల్లో చర్చే ఉంది. దీన్ని మనం తీసివేయాలి. ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు. డబ్బులు ఇచ్చి మళ్ళా నేను వచ్చి దానికి 5 రెట్లు డబ్బులు సంపాదించుకోవాలంటే రాష్ట్రం ఎటు వెళ్ళిపోతుంది అన్నది ఆలోచించాలి ప్రజలు. జేడీగా టార్గెట్ 2029 2024 అంటే ఏం చెప్తారు? 24, 29, 34 ఇలా వెళుతూనే ఉంటుంది. ఇది ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో ముందుకు వెళుతూ ఉంటాం, ప్రజలను సమీకరించుకుంటున్నాం, ముందుకు తీసుకొస్తాం. 24లో ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటున్నాం మేము. ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారనేది మాకు కాన్ఫిడెన్స్ ఉంది. సరే, ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ నడపడం అంటే ఒక పెద్ద సాహసం అనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తే ఆస్తులను తాకట్టు పెట్టి పార్టీ కోసం ఖర్చు పెడుతున్నారు. అలాంటిది ఒక నిజాయితీ ఆఫీసర్గా పేరున్న మీరు ఒక రాజకీయ పార్టీని ఎలా నడపగలుగుతున్నారు అనేది చాలా మంది అభిప్రాయం. మేము సింపుల్ గా మేము కాంట్రిబ్యూట్ చేయం. మా అమ్మ ఒక 3 లక్షల రూపాయలు ఇచ్చింది తన పెన్షన్ లో. నేను నా పెన్షన్ లో ఒక 5 లక్షల రూపాయలు వేసుకున్నాను. మా మిత్రులు కొద్దిగా ఇచ్చారు, దాంతో నడుపుతున్నాం. మేము పార్టీని మొదలు పెట్టాం, తీసుకెళ్దాం. మేము ప్రజలకు ఓట్లకు డబ్బులు ఇవ్వం, ఓటును కొనుక్కోం మేము ఎప్పుడు కూడా. అది కొనపోతే కదా సార్, అది పాపం. ఓట్లు కొనడం అన్నది పాపం. ఆ పాపం మేము చెయ్యం, మిగతా వాళ్ళని కూడా చేయొద్దు అంటున్నాం. మేము అందరము అభివృద్ధిలో పోటీ పడదామనండి. అందుకనే అడుగుతున్నాను, ప్రజలకు ఈ విధంగా వాళ్లను కలుషితం చేసే వాతావరణాన్ని కల్పించి రాజకీయాలంటే ఇవే అన్న ఒక డెఫినేషన్ వీళ్ళు తీసుకొచ్చారు. దాన్ని మనం మటుమార్చాలి, దాన్ని మనం బయటికి తీసుకువేయగలగాలి అన్న ఆశాభావంతో మేము వస్తున్నాం. సమయం పట్టవచ్చు, ఖచ్చితంగా ఆ సమయంలో మేము నిలబడతాం, ఆ ప్రయాణం మేము చేస్తాం. జేడీ గారికి ఇష్టమైన ముఖ్యమంత్రి ఎవరంటే ఏం చెప్తారు? ఇష్టమైన ముఖ్యమంత్రి ఎక్కడ మొత్తం దేశంలో అనుకోవచ్చు, లేకపోతే మన తెలుగు రాష్ట్రాల్లోనే తీసుకుంటాం. ఏమవుతుందంటే ముఖ్యం అంటే వాళ్ళు చేసిన పనులు చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు. నేను ఆ రెసిడెన్షియల్ స్కూల్లో చదివాను. సో ఆ విషయం తీసుకుంటే పివి నరసింహారావు గారు నాకు బాగా నచ్చుతారు. తెలుగువారి ఆత్మగౌరవం, అందరినీ కలుపుకొని పాలన పెట్టాలి అంటే ఎన్టీ రామారావు గారు నచ్చుతారు. ప్రజల యొక్క ముఖ్యంగా వ్యవసాయం, ఆ తర్వాత వచ్చేసి ఆరోగ్యం, ఈ విషయాల్లో తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు చేశారు. అనేక పథకాలు వారు తీసుకొచ్చారు. టెక్నాలజీ, వీటి డెవలప్మెంట్ కోసం చూసుకుంటే చంద్రబాబు గారు తీసుకొచ్చారు. ఆ తర్వాత కొన్ని విషయాలు చూసుకుంటే ప్రతి ఒక్కరు కొంత పనులు చేశారు. కాబట్టి ఓవరాల్గా ఒక మనిషి నాకు ఇష్టం కాబట్టి అతను ఏం చేసినా నాకు ఇష్టమే అంటే అది నేను వారు చేసే పనుల్లో ఏవి మంచి చేశారన్నదంటే ఆ విధంగా ఇష్టం. ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు నాకు బాగా ఇష్టం. ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు చేశారు, వారు కూడా ఇష్టం. ఎందుకంటే వారు దేశం చేసిన పనులు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ప్రధానమంత్రి కావచ్చు, లేకుంటే ఇంతకుముందు ఉన్నవారు కావచ్చు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారు చేసిన కొన్ని విషయాలు. కాబట్టి ఎప్పుడు కూడా ఇష్యూస్ మీద వెళ్దాం. ఏమైపోయిందంటే రాజకీయాల్లో వ్యక్తి పూజ మొదలైపోయింది. అందుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడు అంటారు, రాజకీయాల్లో వ్యక్తి పూజ మొదలైతే అది అరాచకానికి దారితీస్తుంది. రాజులు వద్దనుకున్నాం మనం, ఇప్పుడు మళ్ళా వ్యక్తి పూజ చేయడం వల్ల మళ్ళీ ఆ రాచరికాన్ని మనం తెచ్చుకుంటున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా వ్యక్తులను చూసి వేయకండి, వారు చేసిన విధానాల గురించి మీరు మెచ్చుకోండి అని నేను చెప్తాను. ప్రజలు అధికారం ఇస్తే మీరు ప్రజలకు ఏం చేసి చూపిస్తారంటే ఏం చెప్తారు? మా మేనిఫెస్టో ఒక్కసారి చూడండి. 175 అభివృద్ధి కేంద్రాలుగా మేము తయారు చేస్తామని చెప్పి, అప్పులు లేని ఆంధ్రప్రదేశ్ను తీసుకొస్తామని చెప్పి, అవినీతి లేని ఆంధ్రప్రదేశ్ను తీస్తాం, డ్రగ్స్ లేని ఆంధ్రప్రదేశ్. డ్రగ్స్ చూడండి ఎంత ప్రధానమైన బాధగా అయిపోయింది, ఇప్పుడు ఎంత సమస్య అయిపోయింది. ఇప్పుడు చిన్న చిన్న గ్రామాల్లో కూడా మీకు డ్రగ్స్ దొరికే పరిస్థితి ఉన్నప్పుడు మరి దాన్ని బయటికి తీయాల్సిన బాధ్యత లేదా ఎవరి మీదైనా? కానీ దీన్ని ఇలాగే కొనసాగించాలా? తర్వాత ప్రకృతి విధ్వంసం, ఎక్కడ చూసినా మైనింగ్ అని చెప్పేసి ఎక్కడెక్కడ తవ్వేస్తున్నారు, ఋషికొండ గుండు కొట్టారు, ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఆ తర్వాత రోడీయిజం, ఇవన్నీ లేని ఆంధ్రప్రదేశ్ చేయాలి. ప్రతి ఒక్క నియోజకవర్గం కూడా ఒక అభివృద్ధి కేంద్రం అవ్వాలన్నది మా బేసిక్ ఉద్యోగం అన్నది వాళ్ళ హక్కు కావాలి అని మేము అంటాం. ఉపాధి అభివృద్ధి దిశగా జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టో ముందుకు వెళుతుంది అన్నది. అభివృద్ధి తీసుకొస్తాం, సంక్షేమం ఉంటుంది, ఉచితాలు ఉండవు, సంక్షేమం ఉంటుంది. అందరూ బాగుండాలి, అందరి స్థితిగతులు మెరుగుపడాలని కోరుకుంటుంది. అందుకనే మా మేనిఫెస్టో బ్రహ్మాండంగా ప్రజల్లో ముందుకు వెళుతాం. ప్రతి గ్రామ పంచాయతీకి మేము సంవత్సరానికి 1 కోటి రూపాయల బడ్జెట్ ఇస్తామంటున్నాం. ప్రతి నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తామని అంటున్నాం.
కాబట్టి ఇంతకన్నా ఏం కావాలి? ఒక రాష్ట్రం బ్రహ్మాండంగా డెవలప్ అవ్వాలంటే టూరిజాన్ని గొప్పగా డెవలప్ చేస్తామని చెప్తున్నాం. ఒక చిన్న గోవా చూసుకోండి, ఎంతమంది టూరిస్టులను అట్రాక్ట్ చేస్తుంది. 972 కిలోమీటర్లు ఉన్న మన తీర ప్రాంతం ఉన్న మనం ఎందుకు చేయట్లేదు? సో ఇవన్నీ కూడా ఆలోచించాలి. అనేక విషయాలు చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత మేధో సంపత్తికి ఎక్కడా లేదు. మన వాళ్ళు వెళ్ళి అమెరికాలో ఎంత చక్కగా ముందుకు తీసుకువెళ్తున్నారో చూడండి. ఇంత మేధో సంపత్తి ఉన్న రాష్ట్రాన్ని మనం ఈ విధంగా అధోగతి పాలు ఎందుకు చేస్తున్నాం? మన పిల్లలు ఎందుకు బెంగళూరుకి వెళ్తున్నారు? మన పిల్లలు ఎందుకు మహారాష్ట్రకి వెళ్ళిపోతున్నారు? ఈ విధంగా ఇక్కడ ఉపాధి లేక, ఉద్యోగాలు లేక వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఉపాధి సృష్టించుకోవాలి. ప్రతి గ్రామ పంచాయతీకి 10 సూక్ష్మ చిన్న పరిశ్రమలు తయారు చేస్తామని మేము పెడుతున్నాం. ప్రజలు బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రజలు ప్రభుత్వం దగ్గర దేహి అని చూడాల్సిన అవసరం లేదు. ఆత్మ గౌరవంతో వాళ్ళు సంవత్సరానికి 15,000 కాదు, నెలకు 15,000 వాళ్ళు సంపాదించే విధంగా జై భారత్ నేషనల్ పార్టీ చేస్తుంది. వాళ్ళని ఆ భరోసా ఇస్తాం. ఏం సార్ మీ అంతిమ లక్ష్యం ముఖ్యమంత్రి అవడమా? సీఎం. ఐ హ్యావ్ టు బి ఏ చేంజ్ మేకర్ అవ్వాలి. నేను ఎప్పుడు కూడా ఏ స్థాయిలో ఉన్నా కూడా ఒక్క గొంతు వినిపించినా పర్లేదు, దానిలో మార్పు తీసుకొచ్చే విధంగా అవుతుంది. ప్రజలు కోరుకుంటే ఏమైనా అవ్వచ్చు. ప్రజలకు వదిలేస్తాం. మనం ఇది కావాలి అన్న టార్గెట్ కాదు మనకి. ఎప్పుడు కూడా భగవద్గీత నమ్ముతాను నేను. కర్మణ్యేవాధికారిస్తే, నీ కర్మ నీ కర్తవ్యం నువ్వు 100% ఖచ్చితంగా చెయ్యి. ఫలితం మీద నువ్వు ఆశించకుండా నీ ప్రయత్నాలు పెట్టు. ఫలితం ప్రజలు వాళ్ళు మనకేమి ఇవ్వాలంటే వాళ్ళు అది ఇస్తారు. కానీ మన ఎఫర్ట్స్లో మనం ఎప్పుడు కూడా 100% మనం పెట్టాలన్న కాన్సెప్ట్తో మేము ముందుకు వెళ్తాం. ఎవరు వస్తారు సార్ 24 అధికారం ఎవరు వస్తారని మీ అభిప్రాయం? ప్రజలు నిర్ణయిస్తారు. జేడీ గారికి ఎవరు వస్తారు? డెఫినెట్ గా మా ఆశయాలు, మా సిద్ధాంతాలు తీసుకొని వాళ్ళు జై భారత్ నేషనల్ పార్టీకి పెద్ద పీట వేస్తారని మేము అనుకుంటున్నాం. రాజకీయ నాయకుడి పేరు చెప్తాను. ఆయన కోసం మీరు రాజకీయంగా మీకు ఏమనిపిస్తుందో జస్ట్ 1 లైన్ ఆన్సర్ చెప్పండి సార్. సో నరేంద్ర మోడీ గారు భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలను విదేశాలలో గొప్పగా ఆయన ప్రొజెక్ట్ చేశారు. సో అమిత్ షా గారు వారు ఒక రాష్ట్రానికి హోంమంత్రిగా, తర్వాత ఇప్పుడు కేంద్రానికి హోంమంత్రిగా వాళ్ళు ముందుకు వెళుతున్నారు. కానీ నేను చూసేది ఏంటంటే ఫెడరలిజం అనేది చాలా దెబ్బతింటుంది. కేంద్రం అంతా కూడా అధికారాన్ని వాళ్ళ చేతుల్లో తీయాలి. ఎందుకంటే ఇండియా ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్. కానీ రాష్ట్రాల యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంది ఇప్పుడు చూడండి. వారిద్దరు కూడా కలిసి ఏ రాష్ట్రాలలో ఏ విధంగా చీలికలు తీసుకురావాలి, ఏ విధంగా పార్టీలలో ఈ విధమైన మార్పులు తీసుకురావాలని వాళ్ళు చేస్తారు. సార్ కేసీఆర్ గారు నేను ఎప్పుడు చెబుతుంటాను ఆయన, ఎందుకంటే అంతకుముందు ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా అనేక పథకాలు ఏవైతే చేశారో అది ఆయన గ్రౌండ్లో టచ్ ఉన్న లీడర్. ప్రజల యొక్క పల్స్ తెలిసిన మనిషి ఆయన. ప్రజలతో మమేకం అవ్వగలరు. ఆయన మాట్లాడుతుంటే మనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఒక మార్పు తీసుకొద్దామని వచ్చిన రాజకీయాల్లో 10 సంవత్సరాలు ఆయన ఓపిక్గా ముందుకు వెళుతున్న వ్యక్తి. నేను అనుకుంటా ఒంటరిగా వెళ్ళింటే బాగుండేదని అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అనేక కష్టాలు ఆయన చెబుతున్నట్టు ఆ తర్వాత 10 సంవత్సరాలు పాదయాత్ర చేసుకొని ఆయన పార్టీని ముందుకు తీసుకొచ్చారు. ఆయన పార్టీని ఆ తర్వాత పాలన ఎలా ఉందో మనందరికీ తెలుసు. కానీ ఆయన ఒక లక్ష్యాన్ని పెట్టుకుని లక్ష్యంతో ముందుకెళ్ళాడు. ఆయన 10 సంవత్సరాలు ప్రజలతోనే ఉన్నాడు. ఆయన నారా లోకేష్ గారు ఎమర్జ్ అవుతున్న లీడర్. ఆయన ప్రజల్లో ఒక మార్పు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తానని చెబుతూ ఉన్నారు వారు. కేటీఆర్ గారు ముఖ్యంగా చూసుకుంటే ఐటీ, మళ్ళా ఫిగర్స్తోనే మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రెండు విడిపోయాయి. మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఎగుమతులు మీరు చూసుకుంటే సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ 2,000 కోట్లు. అదే అక్కడ ఆల్మోస్ట్ 3 లక్షల కోట్ల దాకా ఎక్స్పోర్ట్ ఉంది. అక్కడ ముఖ్యంగా ఐటీ రంగాన్ని Tier 2 సిటీస్లో కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ టీ హబ్ అని ఒకటి స్టార్ట్ చేశారు, వి హబ్ అని ఒకటి స్టార్ట్ చేశారు. చిన్న చిన్న ప్రాంతాల్లో కూడా తీసుకువెళ్ళారు. అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రంగంలో ఏదో చేయాలని చేశారు. అంటే ప్రజలు ఈసారి వాళ్లకు ఓటు వేసి ఉండవచ్చు, కానీ వాళ్ళ పాలనలో కొన్ని విషయాలు ఏవైతే ప్రతి ఒక్కరు వాళ్ళ పాలనలో కొన్ని విషయాలు, ముఖ్యంగా కేటీఆర్ గారి గురించి మాట్లాడారు. టెక్నాలజీ అన్నదాన్ని ముందుకు తీసుకువెళ్ళగలిగారు. హైదరాబాద్లో కూడా ముఖ్యంగా ఫ్లైఓవర్స్ ఆల్మోస్ట్ 25 నుంచి 30 ఫ్లైఓవర్స్ తీసుకొచ్చి ట్రాఫిక్ను ఈజ్ చేయడం. తర్వాత Tier 2 సిటీస్ డెవలప్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఇంతకుముందు ఇలాగా కేవలం హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చేశామన్నాం, కానీ అక్కడ Tier 2 సిటీస్ కూడా అభివృద్ధి చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. సో చంద్రబాబు గారు అప్పుడు ఉన్నప్పుడు ఆయన ఐటీ రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చారు. ముఖ్యంగా హైటెక్ సిటీ అన్నది ఎప్పటి నుంచో జరుగుతోంది. వారి స్థానంలో ఈ విధంగా ఐటీ అన్నదాన్ని తీసుకొచ్చి హైటెక్ సిటీ ఇటువంటి వాటిని
ఏర్పాటు చేశారు కానీ మాకు ప్రత్యేక హోదా తేలేదు. ఆంధ్రప్రదేశ్కి ఆయన ప్రత్యేక ప్యాకేజ్ కావాలన్నారు, మళ్ళా ప్రత్యేక హోదా కావాలి అన్నారు. మరి ఇప్పుడు ఏం మాట్లాడట్లేదు దాని గురించి. పోలవరం కేంద్రం కడతామంటే మేమే కడతామన్నారు. ఏమైంది? ప్రధాని మోడీ గారు వచ్చి ఈ పోలవరం అన్నది ఈ ప్రభుత్వానికి ఏటీఎంగా మారిపోయిందన్న స్థాయికి మనం తీసుకువచ్చాం. సో ఆ విధంగా చూసుకుంటే ఒకసారి మనం చేశాం కదా అని మరొకసారి ఈ విధంగా రాష్ట్రాన్ని ఈ విధంగా ఆ అధోగతి పాలైన దిశగా తీసుకువెళ్ళడం కూడా అది కూడా సబబు కాదు. సో చివరిగా రాహుల్ గాంధీ గారు ఆయన ఇప్పుడు ఏదైతే రాజ్యాంగం అన్నది మన దేశంలో రాజ్యాంగంలో ఉన్న అనేక విషయాలు అవి ఇంప్లిమెంట్ అవ్వట్లేదు కాబట్టి భారతదేశాన్ని కలపాలి అన్న ఉద్దేశంతో ఆయన భారత్ జోడో ఆందోళన అని ఒకటి చేశారు. ఇప్పుడు న్యాయ జోడో అని ఇంకొక ఆందోళన చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ను ఒక ప్రత్యామ్నాయంగా తీసుకురావాలి అన్న దిశగా ఆయన కూడా పనిచేస్తున్నారు. లెట్ us see how he goes. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అమూల్యమైన సమయం మా కోసం కేటాయించినందుకు. మీ సిద్ధాంతాలు ఖచ్చితంగా జనాల్లోకి వెళ్ళాలి. మీరు ఏదైతే అనుకున్నారో అది నెరవేరాలని మనస్ఫూర్తిగా నేను మా మేరమీడ తరపు కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై భారత్.